జై శ్రీరామ్. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో సరిగ్గా మధ్యాహ్నం దేవాలయ ప్రతిష్ఠ జరిగే సమయంలో మొత్తం భారతదేశము ప్రపంచమంతా కార్యక్రమము లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉన్నది. ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు చూడవచ్చు. ప్రతి దేవాలయంలో భజనలు చేయండి, పూజలు చేయండి, దీపాలు వెలిగించండి, రామనామంతో మ్రోగిపోవాలి దేవాలయాలు, గ్రామాలు, మొత్తం భారతదేశం. నాడు అయోధ్యకు ప్రతి దేవాలయం నుంచి రామశిల ఎలా వెళ్ళిందో, నేడు ప్రతి దేవాలయం నుంచి ఇంటింటికి అక్షతలు ఎలా వెళ్ళినాయో, అలాగే అక్కడ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇక్కడ అది రామాలయమా, శివాలయమా, అయ్యప్ప స్వామి దేవాలయమా, అమ్మవారి దేవాలయమా, గ్రామదేవత దేవాలయమా, అది వేప చెట్ట, రావి చెట్టు అని కాదు. మీ గ్రామాల్లో ఏది మీకు శ్రద్ధాకేంద్రంగా ఉంటుందో అక్కడక్కడ కూర్చుని భజనలతోటి, పాటలతోటి, కీర్తనలతోటి, కోలాటాలు, పండరి భజనలు, కులుకు భజనలు, చెక్క భజనలు, తాళం భజనలు అన్నింటితోటి భక్తి పారవశంతో మమేకమైపోయి అందరూ కూడా శ్రీరాముడితోటి ఓలలాడాలి. సాయంత్రం దీపావళి. ప్రతి ఇంటి ముందు మరలా రెండవ దీపావళి మనకు. కృష్ణావతారంలో నరక చతుర్దశి మనకు దీపావళి. రామావతారంలో అయోధ్యలో మరలా తిరిగి రామాలయం నిర్మాణం అవుతోంది, అయిపోయింది, ప్రతిష్ఠితమవుతోంది. నాడు సుగ్రీవుడిని ప్రతిష్ఠితం చేసి, విభీషణుడిని ప్రతిష్ఠితం చేసి అప్పుడు శ్రీరాముడు తను పట్టాభిషిక్తుడైనాడు. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు దేవాలయం నిర్మాణం చేశారు. ఎవరు ఈ దేశాన్ని 200 సంవత్సరాల పాటు వాళ్ళు పరపీడనతోటి మనల్ని పరిపాలించిన బ్రిటిష్, ఈ రోజున బ్రిటిష్ యొక్క రాజ్య అధికార నివాసంలో మన హిందూ ఋషి శౌనక్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన దీపావళి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బకింగ్హామ్ ప్యాలెస్లో మొన్న అధికారికంగా దీపావళి పండుగ చేశారు. కాబట్టి శ్రీరాముడు ఊరికే రావట్లేదు అయోధ్యకి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దేవాలయ నిర్మాణమైన తరువాత, బకింగ్హామ్ ప్యాలెస్లో దీపావళి జరిగిన తరువాత మనం ఏమీ ఇంగ్లాండ్తో యుద్ధం చేశామా, ఆక్రమించామా? మనవాడు వెళ్ళాడు, ప్రజల మన్నన పొందాడు, ప్రజల చేత గెలిపించుకున్నాడు. అది శ్రీరాముడి తత్వం. ఎవవాడిని ఏం చేయడు, ఉన్నవాడిని మార్చేస్తాడు. ఇప్పుడు శ్రీరాముడు ఇక్కడికి వచ్చి కొలువై కూర్చోబోతూ ఉన్నాడు. యుగం మారవచ్చు, ధర్మం మారదు. నాడు ధర్మాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముడు వచ్చాడు, నేడు ధర్మాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముడు వస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా 22వ తేదీన మీ దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోండి, భజన కార్యక్రమాలు చేసుకోండి. అక్కడికి ఈ రోజున అక్కడ ఉండేటువంటి వ్యవస్థ, జరిగేటువంటి కార్యక్రమము, అయోధ్య, రామజన్మభూమి, రామాలయము, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఇంకా దేశ విదేశాల ప్రతినిధులు వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్క కార్యక్రమాన్ని పరిమితంగా చేశారు. అందుకనే సాధు సంతువులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, ఆశ్రమాధిపతులు మొత్తం భారతదేశంలో 4000 మందికి ఆహ్వానాలు పంపారు. దీనన్నింటినీ మళ్ళా ఆన్లైన్లో స్ట్రీమ్లైన్ చేశారు. ఆధార్ కార్డుతో సహా, ఐరిస్తో సహా, వేలిముద్రతో సహా, ఫోటోతో సహా మొత్తం అన్ని వివరాలన్నీ తీసుకున్నారు. నాకు కూడా ఒక నంబర్ ఇచ్చారు, నాకు కూడా ఒక కార్డు ఇచ్చారు. ఇది తీసుకుపోయి అక్కడ చూపించాలా, మళ్ళీ నేను అన్నీ చూపించుకోవాలా, ఆధార్ కార్డు చూపించుకోవాలా, అప్పుడే నన్ను అయోధ్యలోకి పంపిస్తారు. అంత భద్రత చేస్తున్నారన్నమాట. కాకుండా 3000 మంది ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని కూడా ఆహ్వానించారు. కళాకారులు కావచ్చు, అనేక కళలు, శాస్త్రాలకు సంబంధించిన వాళ్ళు, మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, చలనచిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్ళు, ఇట్లా వేరువేరు భిన్నమైన రంగాలకు సంబంధించిన 3000 మందిని ఆహ్వానించారు. మొత్తము 7000 మందికి మాత్రమే 22వ తేదీన అయోధ్య లోపలికి ప్రవేశము ఉంటుంది. మేము కూడా మా వెంట ఎవరిని తీసుకుని పోకూడదు, మేము ఒక్కళ్ళే వెళ్ళాలి, మా బ్యాగు మేమే మోయాల. మొదటిసారి శ్రీరాముడు నా సంచి నా చేత మోయిపిస్తున్నాడు, జగద్గురు శంకరాచార్యులు వచ్చినా అలాగే రావాలన్నారు కాబట్టి అందుకోసం రాలేకపోతున్నారు.
ఎందుకంటే వాళ్ళకి శిష్య బృందం ఉండాలి, వాళ్ళకి మొత్తం అంతా కార్యక్రమం జరగాల, వాళ్ళకి నిత్యం జరగవలసిన కార్యక్రమం ఆ అనుష్ఠానం నుంచి పక్కకు రావడానికి లేదు. కాబట్టి వాళ్ళతో పాటు ఒక 50 మంది 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒక్కరే వెళ్ళాలంటే అది సాధ్యం కాదు. అందువల్ల వాళ్ళు రావట్లేదు. కాబట్టి మరలా 23వ తేదీ నుంచి అందరూ వెళ్తారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కొత్తగా మరలా ఇప్పుడు చెప్పారు, 23వ తేదీ నుంచే అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రైళ్లు కూడా వేస్తూ ఉన్నారు. విమానాలు, అయోధ్య విమానాశ్రయం ప్రారంభమైంది. అయోధ్య విమానాశ్రయం కూడా అయోధ్యలాగానే ఉంది. అక్కడికి ఇప్పుడు 100 విమానాలు 22వ తేదీ దిగబోతూ ఉన్నాయి. అట్లా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి భద్రత దృష్ట్యా అక్కడ కొన్ని రకాలైన నిర్ణయాలు తీసుకున్నారు. మేము కూడా మా వసతి నుంచి కిలోమీటర్ దూరం నడిచిపోవాలి. సెల్ ఫోన్ కానీ, రుద్రాక్ష కానీ, దండం కానీ, పాదుకులు కానీ ఇవి ఏవి కూడా సభా ప్రాంగణానికి తీసుకుని పోకూడదు. ఒక ధర్మాచార్యుడిగా నేను చెప్తున్నాను, ఇవి తీసుకుని రావద్దని ఇంతవరకు మాకు అలా చెప్పే ధైర్యం ఎవరు చేయలే. కానీ అక్కడ ఒక పవిత్రమైన కార్యం జరుగుతుంది. దాన్ని సంపన్నం చేసుకోవాలంటే అక్కడ భద్రత దృష్ట్యా తీసుకున్నటువంటి అన్ని రకాల నిర్ణయాలని మనం అక్కడ పాటించాలి. కార్యక్రమం 500 సంవత్సరాల తర్వాత కొన్ని లక్షల మంది బలిదానం చేశారు ఆ దేవాలయం కోసం. మన కన్నులతో జీవించి ఉండగా దాన్ని సాకారం చేసుకోబోతున్నాం. దానికి ఏమైనా చేద్దాం. వాళ్ళు ప్రాణాలే వదిలిపెట్టారు, కాసేపు దండం వదిలిపెడితే ఏం కాదులే అని మేము కూడా పోతూ ఉన్నాం. జై శ్రీరామ్. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండరు, ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండరు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మృత్యు సోమకుని మును జంపినయ మత్స్యమూర్తి మన పక్షమునుండగ, మృత్యు సోమకుని మును జంపినయ మత్స్యమూర్తి మన పక్షమునుండగ, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగ, సురల కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగ, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. దురాత్మునా హిరణ్యాక్షు దృంచిన వరాహమూర్తి మనవాడైయుండగ, దురాత్మునా హిరణ్యాక్షు దృంచిన వరాహమూర్తి మనవాడైయుండగ, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. హిరణ్యకశపుని ఇరు చెక్కలుగా పరచిన నరహరి ప్రక్కనేయుండగ, హిరణ్యకశపుని ఇరు చెక్కలుగా పరచిన నరహరి ప్రక్కనేయుండగ, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.
ఇలలో యదుకులమందు దయించిన బలరాముడు మన బలమయ్యుండగా ఇలలో యదుకులమందు దయించిన బలరాముడు మన బలమయ్యుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా దుష్టకంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతోనుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు కలియుగాంతమున కలిగెడి దైవము కలికి మనలను కావగనుండగా కలియుగాంతమున కలిగెడి దైవము కలికి మనలను కావగనుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణు నెరనమ్మియుండగా రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణు నెరనమ్మియుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు రాముడొక్కడుండు వరకు రాముడొక్కడుండు వరకు శ్రీగురుభ్యో నమః హరిః ఓం వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః కూజంతం రామా రామాయితి కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ప్రియ దివ్యాత్మస్వరూపులారా, ఇవాళ ప్రపంచమంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏ మీడియా చూసినా, ఎవరిని పలకరించినా, ఏ విషయం ముచ్చటించినా అంతా జై శ్రీరామ్తో ప్రారంభమై
అయోధ్య 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 అనే విషయమై అందరూ తహతహలాడుతూ ఉన్నాము. దేనికోసము? ఇంకా 9 రోజుల్లో ప్రతి మానవుడు ఆశించేటటువంటి, కోరుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన రామ మందిరం, శ్రీరామచంద్రుని యొక్క జన్మస్థానమైనటువంటి అయోధ్యలో నిర్మించబడడం, ఇక జనవరి 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ కావడం అనే ఆ శుభ సమయం కోసం అందరము నిరీక్షిస్తూ ఆ విషయం గురించే పదే పదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకండి? ఎందుకింతటి తపన? ఎందుకింతటి జిజ్ఞాస? ఎందుకింత తహతహ అని మనం ఆలోచన చేస్తే, రాముడు రమంతే యోగినో అస్మిన్ ఇతి స రామః. ఏ యోగులు మునులు అన్నింటినీ విడిచిపెట్టి ఒక్క తత్వాన్ని మాత్రం విడిచిపెట్టలేక దానియందే రమిస్తూ ఉన్నటువంటి స్థితి ఏదో, తత్వం ఏదో, పదం ఏదో, అది రామ పదం, అదే రామతత్వం. యోగులు మునులు రమించేటటువంటి తత్వము రామతత్వము. అందుచేత అతడు రాముడు, శ్రీరాముడు, అతడు శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రుని గుణగణాలను వాల్మీకి భగవానుడు నారద మహర్షిని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా 16 గుణములు కలిగి ఉన్నటువంటి వాడు అని చెబుతారు నారద మహర్షి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం అని శ్రీమద్ రామాయణం ప్రారంభమవుతుందండి. తపస్సు యందు స్వాధ్యాయమునందు నిరతుడైనటువంటి వాడు, మంచి వాక్ చాతుర్యం కలిగినటువంటి వాడు అయిన నారద మహర్షిని తపస్సంపన్నుడైనటువంటి వాల్మీకి మహర్షి అడిగారండి. ఏమని? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇదేమిటి అంటే, అస్మిన్ సాంప్రతంలోకే, ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఎవరైనా ఈ 16 గుణములు కలిగినటువంటి వాడు ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారండి. అడిగితే దానికి సమాధానంగా నారద మహర్షి అవును ఉన్నాడు. రామో నామ, రాముడు అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు అయోధ్యలో దశరథ సుతుడుగా కౌసల్యామాత తనయుడుగా ఆవిర్భవించి ఉన్నాడు అని చెబుతారండి. ఏమిటవి 16 గుణములు? ఏ రీతిగా చంద్రుడికి 16 కళలు, అవి ఇంకా ఒకసారి వృద్ధి పొందుతాయి, కృష్ణపక్షంలో మరలా క్షీణిస్తూ ఉంటాయి. కానీ మన ఈ శ్రీరామచంద్రుడికి క్షయము లేదండి, ఎప్పుడూ వృద్ధినే. ఆ వృద్ధిలో అలానే ఉన్నది తప్ప ఏ ఒక్క గుణము ఏనాడు తగ్గడము లోపించడము అనేది లేదు. వాటిల్లో మనం ఎందుకు ఇంతగా రాముడి గురించి 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది దేశభక్తులు, ఎంతోమంది దైవభక్తులు, మరెంతోమంది రామభక్తులు ప్రాణాలను అర్పణ చేశారు.
బలిదానం చేశారు. ఎందుకండి అంటే ఇదిగో ఇందుకు రాముడు గుణాభిరాముడు, రాముడు సౌశీలుడు, రాముడు పవిత్ర ఆత్మస్వరూపుడు. అంతేకాదు అందరికీ నేను 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 అని ఏదైతే అభిమానిస్తూ ఉన్నామో ఆ అభిమానానికి మూల కారణము తత్వము అయినటువంటి ఆత్మారాముడు కాబట్టే ఆ రాముని గురించి ఎంతగా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అంతేకాదు రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఎవరండి అంటే ధర్మము అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి శ్రీరామచంద్రుని యొక్క ఆ సురుచిర సుందర మూర్తి. సర్వమానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్యరూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తోన్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ కల్పొక్కడించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్. నీ కటాక్షంబునన్ చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంత వాడన్ దయాశాలి వై చూచియుందాత వై దూచియుం దగ్గరన్ నిల్చియుం తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యప్పానుషం పంటు గావించి వాలిని సంపించి కాకుత్సతిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ లంకను కాల్చియున్ యభూమి చూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామగున్నిచ్చి సంతోషముం చేసి. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తోంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. దైత్యులంత్రుంచగా రావణుండంత కారాగ్ని రుద్రుండుగా వచ్చి
లోకానంత లోకంబురానందమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రులు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకర పోరు జరిపారు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరున్ కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్ వాయులే భాగ్యముల్ కల్గునే సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులున్ కల్గునో వానరాకారయో భక్తమందారయో పుణ్యకనికారయో ధీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం పఠించు వజ్రదేహం పునుందాచి శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునం రౌద్రనీ జ్వాలా కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పెంపిశాచంబులన్ శాకిని రాతి నిత్యాతులన్ గాలి దెయ్యంబులన్ నీరువారంబులన్ జుట్టి నేరంబడం వట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాగుదండంబులన్ ధోమఖండంబులన్ తుంచి కాలాతిరుతుండవై నీవు బ్రహ్మ ప్రభావాహితంపైన నీ దివ్యదేజంబులను చూచి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని తరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్. దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగము ద్వారా, కౌశల్య ద్వారా శ్రీరామచంద్రమూర్తి, కైకేయి ద్వారా భరతుడు, సుమిత్ర ద్వారా లక్ష్మణ శత్రుఘ్నుని పొందటం, ఈ 4 కుమారుల్ని అల్లారుబుద్దుగా పెంచుకుంటూ వేద అధ్యయనం ద్వారా రాజసాన్ని, రాజధర్మాన్ని వారికి బోధింపచేస్తూ శ్రీరామచంద్రమూర్తి మీద ప్రత్యేకమైన మమతా అనురాగాల్ని పెంపొందించుకుంటూ శ్రీరామచంద్రమూర్తికి రాజ్య పట్టాభిషేకం చేద్దామని చెప్పేసి భావించిన సమయంలో కైకేయి దగ్గరున్న చెలికత్త, నీ కుమారుడికి ఏమి తక్కువ, భరతుడికే పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయమని
మీకు ఎలాగూ దశరథ మహారాజు 2 వరాల్ని వెసిగినారు కదా, ఆ వరాల్ని ఇప్పుడు అందిపుచ్చుకో అంటూ తాను ఒత్తిడి చేయటము, అంతా దశరథ మహారాజు పట్టాభిషేక విశేషాన్ని కైకేయికి చెప్పడానికి రాగా అంతా తన 2 వరాలని ఆమె అడగటము, ఇచ్చిన వరాలను సంతృప్తిగా నేను పూర్తి చేస్తాను అడుగు అనగా, 1 భరతుడి పట్టాభిషేకాన్ని చేయండి, 2 నార వస్త్రాలని రాముడికి ఇచ్చి వనవాసానికి పంపించననగా తాను మూర్ఛపోతాడు. అయితే విషయాన్ని అవగాహన చేసుకున్న శ్రీరామచంద్రమూర్తి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీ యొక్క మాటను నేను పరిపాలన చేస్తాను అంటూ తాను వనవాసానికి ప్రయాణమవుతారు. తనతో పాటు కాలస్వరూపమైన లక్ష్మణుడు కూడా శ్రీరామచంద్రమూర్తితో వనవాసానికి వెళ్ళటము, అనేక మంది ఋషి ఆశ్రమాలతో ప్రయాణం చేస్తూ ఉండగా తాను ఏ ధర్మాన్ని అయితే ప్రపంచానికి అందిద్దామనుకున్నారో ఆ ధర్మ నిరతి కోసం ప్రతి ఒక్క ఘట్టములోనూ కూడా మానవ జీవన విధాన విలువలను ఏ విధంగా ముందుకు సాగించాలో తెలియవస్తూ ఉంటుంది. మనకి తన యొక్క గౌతముడు అహల్య యొక్క శాపాన్ని తన స్పర్శ ద్వారా ఏ విధంగా అయితే తీర్చివేశారో, అలాగే గుహుణ్ణి ఏ విధంగా అయితే అక్కను చేర్చుకున్నారో, శబరి ఎంగిలి పళ్ళను ఏ విధంగా అయితే స్వీకరించారో, అస్పృశ్యత అంటరానితనం అనేది లేదు. తండ్రి వాక్య పరిపాలన చేయాలి, ఏకపత్ని వ్రతులుగా తన జీవితం ఎలా ముందుకు సాగాలి, తండ్రిగా ఎలా ఉండాలి, సోదరుగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, గురువునికి శిష్యుడిగా ఎలా ఉండాలి, రాజ్యాన్ని పరిపాలన చేసే రాజ్యాధికారిగా ఎలా ఉండాలి అనేది శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవిత విశేషాల ద్వారా మనకు తెలియవస్తుంది. శీఘ్రంగా అయోధ్య రామాలయ శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇక 3వ కార్యక్రమం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే విషయంగా ముందుకు సాగాలి. మరొక్కసారి ధర్మ ప్రభుత్వం వస్తుంది, ఈ విషయంలో ముందుకు సాగుతుంది. ఏదైతే రామకార్యంలో పాలు పంచుకున్న కరసేవకులు కానివ్వండి, బలిదానం అయిన మహానుభావులు కానివ్వండి, మఠపీఠ ఆశ్రమాధిపతులు శ్రమించిన వారి తపస్సంపన్న శక్తిని ధారపోసి రామాలయం తొందరగా శీఘ్రంగా నిర్మాణం చేయాలని చెప్పి వారు అనుకున్న వారు కానివ్వండి, అలాగే ఇప్పుడున్న రామభక్తులు ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేస్తున్న సంఘ సంస్కర్తలుగా వివిధ గ్రామాల్లో రామ భక్తిని చాటుకుంటున్న వ్యక్తులు అందరికీ కూడా రామాలయ ప్రతిష్ఠ సందర్భంగా మా ఛానల్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభ మంగళాశాసనాలు, శుభం భూయాత్. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మ్రొక్కెడు వారల మ్రొక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మ్రొక్కెడు వారల మ్రొక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు. దిక్కు నీవేయనడి వారల దిక్కయ్యున్నాడు. తక్కక తను సేవించెడి వారికి తావయ్యున్నాడు. దిక్కు నీవేయనడి వారల దిక్కయ్యున్నాడు. తక్కక తను సేవించెడి వారికి తావయ్యున్నాడు. చూడగ కోరిక కలిగిన భక్తుల చూపయ్యున్నాడు. చూడగ కోరిక కలిగిన భక్తుల చూపయ్యున్నాడు. లేడని వదరెడి సుంతల పాలిట చేరయ్యున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు. మ్రొక్కెడు వారల మ్రొక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు. మనసునదల చెడి వారలయందలి మనసయ్యున్నాడు. వినగోరిన యా ధన్య చరిత్రుల
వినయ ధన్య చరిత్రుల వీరులనున్నాడు కన్నును తించెడి వారల వాక్కులు తానయ్యున్నాడు కన్నును తించెడి వారల వాక్కులు తానయ్యున్నాడు తన్నర్చించెడి పుణ్యుల కరములు తానయ్యున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగనున్నాడు మ్రొక్కెడు వారల మ్రొక్కులు గైకొని మురియుచునున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగనున్నాడు పూజలు పూజా ద్రవ్యంబులు మరి పూజించెడి వారు పూజిత పూజా ఫలములు తానై రాజిలుచున్నాడు పూజలు పూజా ద్రవ్యంబులు మరి పూజించెడి వారు పూజిత పూజా ఫలములు తానై రాజిలుచున్నాడు దాసోహమ్మను వారిని వదలక కవిలియున్నాడు దాసోహమ్మను వారిని వదలక కవిలియున్నాడు వాసుదాసుని తీయ పలుకులకు అశుడయ్యున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగనున్నాడు మ్రొక్కెడు వారల మొక్కులు గైకొని మురియుచున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగనున్నాడు మ్రొక్కెడు వారల మొక్కులు గైకొని మురియుచున్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడు ఎదురుగనున్నాడు జై శ్రీరామ్ అనేటటువంటి ఈ నినాదం ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్తేజాన్ని కలగజేస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి నామంగా ఈవేళ ప్రసిద్ధికెక్కింది. యావత్ హిందూ సమాజాన్ని కూడా సంఘటితపరిచేటటువంటి ఒక మహా మంత్రంగా, తారక మంత్రంగా ఈ జై శ్రీరామ్ అనేది ఈవేళ వాడుకలో వచ్చింది. ఇద్దరు స్నేహితులు కలిసిన, బంధుమిత్రులు కలిసిన, ఒకరికొకళ్ళు పలకరించుకుంటున్నా కూడా ఈ జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో ఆత్మీయంగా ఆ రామనామంతో పులకరించిపోతున్నటువంటి నేడు అటువంటి యుగం నడుస్తోంది. అదే మన అయోధ్య. శతాబ్దాలుగా పోరాటం చేసినటువంటి హిందూ సమాజం ఈవేళ ఒక సాంస్కృతిక విజయాన్ని సాధించిందనడంలో మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సుమారుగా 500 సంవత్సరాలుగా అయోధ్యలో రామ జన్మభూమిలో మర్యాద పురుషోత్తముడు, మనందరి ఆరాధ్య దైవం, సకల గుణాభిరాముడు, మన జాతీయ మహాపురుషుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆయన పుట్టినటువంటి ఆ సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి ఆ అయోధ్యలో, ఆ యొక్క రామ జన్మభూమిలో మందిర నిర్మాణం కోసం యావత్ హిందూ సమాజం కూడా గత 500 సంవత్సరాలుగా వాళ్ళ గుండెల్లో గుడి కట్టుకొని ఆ రాముణ్ణి అక్కడ ప్రతిష్ఠించుకుని తద్వారా రామరాజ్యాన్ని మళ్ళా తిరిగి ప్రతిష్ఠించాలనేటటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఈవేళ విజయం మనకి ఆ శ్రీరామచంద్ర ప్రభువే చేకూర్చాడు. అటువంటి గొప్పది అయోధ్య. అయోధ్య పేరు చెబితేనే అసలు అపజయం అనేది ఉండదు. అయోధ్యకి ఎప్పుడూ కూడా విజయమే. అటువంటి గొప్ప నగరం అయోధ్య. అందుకే మన పెద్దలు చెప్పారు, అయోధ్య మధుర మాయి కాశీ కాంచి అవంతిక పురీ ద్వారావతి చైవ సప్తైదే మోక్షదాయక అన్నారు. అంటే ప్రతి మనిషి కూడా ఈ యొక్క మోక్ష నగరాలు ఏవైతే ఉన్నాయో వీటిని కనీసం వారి జీవితంలో ఒకసారైనా సరే దర్శించాలి అని చెప్పి మన పెద్దలు చెప్పారు, మన శాస్త్రాలు చెప్పాయి, మన వేదాలు చెప్పాయి.
అటువంటి వాటిల్లో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య ఈ ప్రపంచానికే ఒక ఆధ్యాత్మిక నగరం. మొట్టమొదటి అయోధ్యయే రాజధానిగా ఉండేది ఒకప్పుడు పూర్వకాలం. అయితే విదేశీయుల యొక్క ఈ యొక్క దండయాత్రల కాలంలో మన ధర్మాన్ని, మన సంస్కృతిని దాడులు చేయడం వల్ల 30,000 దేవాలయాలు పైగా నేలమట్టమయ్యాయి. అందులో మనం కొలిచేటటువంటి అయోధ్యది కూడా ఒకటనమాట. అటువంటి అయోధ్యలో రాముడి యొక్క జన్మభూమిలో ఈ నెల 2024 జనవరి 22వ తారీఖున ఆ యొక్క బాలరాముణ్ణి మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం. మనందరికీ కూడా గర్వకారణం. 140 కోట్ల ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క బాలరాముణ్ణి అక్కడ మనం ప్రతిష్ఠించుకోబోతున్నాం. ప్రపంచానికి అంతటికీ కూడా ఆ రోజు దీపావళి పండుగ వస్తోంది. ప్రతి హిందువు కూడా తన గుండెల్లో గుడి కట్టుకొని ఎప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని నేను సాకారం చేసుకుంటాను, ఎప్పుడు నా శ్రీరాముడిని నేను దర్శిస్తాను అయోధ్యలో అని చెప్పి నిరంతరం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి ఆ తారక మంత్రాన్ని ప్రతి ఇంటిలో ప్రతి భారతీయుడు కూడా నిత్యం స్మరిస్తూ జపం చేస్తున్నటువంటి ఆ యొక్క తారక మంత్రం ఈ రోజున విజయాన్ని అందించింది మనకి అయోధ్యలో. ఈ జాతీయ మహాపురుషులైనటువంటి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఈ దేశం ఎప్పుడూ కూడా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతూ ఉంటుంది. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు కూడా మన రాజ్యాంగ పీఠికలో శ్రీరామచంద్రుల వారి యొక్క చిత్రపటాన్ని మన రాజ్యాంగ పీఠికలో మొట్టమొదటి పేజీలోనే ముద్రించి ఇచ్చారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఈ దేశం రామరాజ్యం కాబోతోంది అని చెప్పి. ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకి నిజమైనటువంటి సాంస్కృతిక స్వాతంత్రం మనకి ఈ జనవరి 22వ తేదీన 2024లో వచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఈ 500 సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ మహాయజ్ఞంలో పూర్ణాహుతిగా కూడా మనం రేపు జనవరి 22న శ్రీరాముడి యొక్క ప్రతిష్టని మనం పూర్ణాహుతిగా భావించవచ్చు. ఈ భారతదేశ రాజకీయ యవనికలో ఈ 77 సంవత్సరాల్లో సగం రోజులు రాజకీయాల్ని శాసించింది అయోధ్య అనడంలో అతిశయోక్తి లేదు. అంటే రాముడంటే అంత భక్తి ఉంది మనకి. జై సీతారాం, జై జై సీతారాం. ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను నేను. 1989వ సంవత్సరం నవంబర్ 9వ తేదీ ఏ ప్రదేశంలో అయితే నేను శంకుస్థాపన చేసే భాగ్యం నాకు కలిగిందో, శిలాన్యాస జరిగే వరకు కురులు ముడవనని శపథం చేసి ఇక్కడ శిలాన్యాస చేసే భాగ్యాన్ని ఆ రామచంద్రుడు నాకు కలిగించాడు. ఆ శిలాన్యాస చేసిన స్థలంలో ఈ రోజున సింహద్వారం దగ్గర ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని వాళ్ళ చూసి నేను ధన్యజీవిని అయ్యాను. ఆనాడు అశోక్ సింఘాల్జీ ఈ ఉద్యమానికి మూల పురుషుడు, మూల విరాట్. ఆయన కలలు సాకారమవుతున్నందుకు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న పనులను చూస్తూ ఉంటే ఎంతో ఎంతో ఆనందానికి గురవుతూ హిందూ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రతిష్టాపితం చేసుకోవడానికి యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా సంభవామి యుగే యుగే అని మళ్ళీ ధర్మ సంస్థాపన, మళ్ళీ పునఃప్రతిష్టాపితం జరుగుతున్నట్టుగా నాకు ఇక్కడ భావన కలుగుతోంది. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అటువంటి ధర్మానికి ప్రతీకనుడు శ్రీరామచంద్రుడి యొక్క మూర్తిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం ద్వారా మళ్ళీ భారతదేశంలో ఈ భరతఖండంలో ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకున్నటువంటి ఆనందం నాకు కలుగుతోంది. అదే జరుగుతుంది కూడా. జగత్ప్రభువైనటువంటి శ్రీరామచంద్రుడు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సీతారామచంద్రులు మళ్ళీ తిరిగి పట్టాభిషిక్తులై మళ్ళీ ఈ దేశాన్ని, ప్రపంచాన్ని తప్పకుండా పరిపాలిస్తారనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ధైర్యం, ఒక భరోసా మా అందరికీ కూడా ఇక్కడ కలిగింది. ఇప్పుడే
మా ఆంధ్రప్రదేశ్ అయినటువంటి తెలుగు రాష్ట్రానికి ఎంత భాగ్యం కలిగిందంటే, ఇక్కడ అన్నదాన చిదంబర శాస్త్రి గారి ఇంట్లోనేమో యంత్ర పూజ జరగడం, ఇక్కడ చదలవాడ శరత్ బాబు గారు వారి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి స్వామివారికి బంగారు తలుపులు చేయించడం, ఇక్కడే ఉండి వారి తలుపులు బిగించడం, అలాగే ధర్మవరం నుంచి ఒక చక్కగా తెలుగువారు మంచి పట్టు చీరని నేసి తీసుకురావడం, రామచంద్రుడికి బంగారు పాదుకలను తీసుకురావడం, ఇదంతా ఆలోచిస్తూ ఉంటే మా తెలుగు రాష్ట్రానికి రామభద్రుడికి ఉన్న అనుబంధం ఏమిటో ఇక్కడికి నాకు వచ్చిన తర్వాత మరింతగా నాకు అనుభవం అయింది. ఆనాడు కూడా శిలాన్యాసులో శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అంటూ తెలుగు అక్షరాలలో రాసిన ఇటుకలనే మొట్టమొదటిగా అక్కడ శంకుస్థాపన చేయడం కూడా ఇది మా తెలుగు వారికి ఒక భాగ్యంగా భావిస్తూ, పుట్టింది ఇక్కడ, పెరిగింది మా రామచంద్రుడు అక్కడ కాబట్టి ఆ బాంధవ్యాన్ని కొనసాగిస్తూ మాకింతటి భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీరామచంద్రుడికి, ఆ సీతమ్మ తల్లికి, ఆ కౌసల్యామాతకి, దశరథ మహారాజుకి కైమోడ్పులు సమర్పించుకుంటూ ఇంతటి భాగ్యాన్ని మాకు కలిగించినటువంటి ఇక్కడ అందరికీ కూడా మరోసారి నేను శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ మనందరం మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసుకుందాం, ధర్మబద్ధంగా జీవిద్దాం, నీతివంతంగా బ్రతుకుదాం, న్యాయబద్ధంగా మనందరి జీవితాలు గడుపుదాం. అదే మనం రామచంద్రుడికి ఇవ్వవలసిన నివాళిగా మనం భావిద్దాం. జై సియారాం, జై సియారాం. जय श्री राम। मेरा नाम चदलवाड़ शरद बाबू हैदराबाद से हूँ। ये भव्य मंदिर में हमको मौका मिला मंदिर के अंदर पूरा दरवाज़ा बनाने के लिए। अभी पूरा 14 गोल्ड दरवाज़ा हमने अंदर लगा दिया है और एक 4 दरवाज़ा सागवान का भी इंस्टॉल कर दिया है। आगे काम भी हम करेंगे मंदिर के अंदर। ये परकोटा के अंदर और भी काम चल रहा है। ये बहुत खुशी हो रहा है। मैं आज अम्मा सचवाणी जी से मिला। ये मंदिर का शिलान्यास किया था। ये पूरा हिस्ट्री सुन के हमको बहुत भावोद्वेग हो रहा है। ये बहुत खुशी की बात है। इतना जल्दी ये मंदिर बन गया और हम सब लोगों के लिए ट्रस्ट, टाटा, L&T पूरा इंकरेज कर रहा है। ये दरवाजे के अंदर हम लोग हाथी, पद्मम और देवता मूर्ति, लता, नगारी शैली में डिटेल कार्विंग किया है। ये पूरा कार्वर्स कन्याकुमारी से आया और हमारा कंपनी हैदराबाद से है। ये इसका सागवान लकड़ी यूज़ किया हमने। ये बलारसा से लकड़ी लेके आया। लकड़ी के ऊपर पूरा कॉपर प्लेटिंग करके उसके ऊपर 22 कैरेट गोल्ड प्लेटिंग भी किया है। ये मंदिर का दरवाज़ा और 1000 साल रहने जैसा उतना हाई क्वालिटी हमने मेंटेन करके बनाया। ये जून से हमने काम शुरू किया और जनवरी तक हमने कंप्लीट कर दिया ये पूरा काम। और आगे हम लोग ये पूरा फर्स्ट फ्लोर का काम करना है। परकोटा का काम भी हमने बनाना है।